ఈ కాలంలో చిన్నపిల్లలకి పేలు అనేది చాలా సహజం. పిల్లలే కాదు పెద్దవాళ్ళకి కూడా పేలు పడ్డం అనేది చాలా సహజం. అయితే పేలు పడ్డా కానీ చనిపోవడం అనేది ఇప్పుడే మొదలైందనమాట. అందరూ షాక్ అవ్వచ్చు ఈ విషయం తెలవంగానే. ఇదేంటి పేలు ఉంటే చచ్చిపోతారా? అలా ఎక్కడైనా జరుగుతుందా? డాక్టర్లు కూడా అంతుపట్టలేని విషయం చెప్తుందేంటి ఈమె అని చెప్పేసి మీకు అనిపించవచ్చు. సో ఒక ఊర్లో అయితే ఈ విషయం అయితే జరిగిందనమాట. సో ఆ ఊరు ఏంటి అనేది చెప్పబోయే ముందు అసలు ఆ పాపకి ఏం జరిగిందనేది చెప్తాను. ఆ పాప వయసు అయితే 6 ఏళ్ళు. 6 సంవత్సరాలు ఉన్న ఆ పాపకి గత కొన్ని రోజులుగా అయితే పేలు బాగా పడ్డాయన్నమాట. రోజు రోజుకి పేలు పెరుగుతున్నాయి గానీ తగ్గింది లేదు. అయితే ఆ విషయాన్ని ఇంట్లో పేరెంట్స్ గూడా మనమందరం ఎలా తీసుకుంటామో వాళ్ళు కూడా అలానే తీసుకున్నారు. పేలే గదా! ఏముంది అన్నట్టు కొంచెం చూసి కొంచెం నెగ్లిజెన్స్ అనేది చేశారు. ఆ తర్వాత ఆమె బాగా గీరుకొని చాలా ఇబ్బంది పడుతూ ఉంటే చూడలేక అక్కడ ఉన్న ఆ ఊర్లో ఉన్న ఒక చిన్న హాస్పిటల్ దగ్గరికి వెళ్తే వాళ్ళు చెప్పిన చిన్న చిన్న వైద్యాలు అవన్నీ చేశారనమాట. అయితే ఒకరోజు ఆ పాప బ్లడ్ మోషన్ వచ్చిందనమాట. ఇదేంటి బ్లడ్ మోషన్ వచ్చింది అని చెప్పి ఆ పాపని తీసుకొని వెళ్తూ ఉంటే ఆమె రక్తపు వాంతులు ఇలా కూడా చేసుకుంది. అలా చేసుకున్నాక కూడా ఇంకా పెద్ద హాస్పిటల్‌కి తీసుకువెళ్ళే లోపు ఆ పాప అయితే చనిపోయిందనమాట. అక్కడ డాక్టర్లు నిర్ధారించారు ఆ పాప చనిపోయింది అని చెప్పేసి. ఇదంతా ఆ ఊరిని కలిచివేసిందనమాట. ఇలా జరుగుతుంది. చిన్న పాప 6 సంవత్సరాల పాప పేలు ఉండడం వల్ల ఆ పాప ఎలా చనిపోయిందనేది చాలా మందికైతే అర్థం కాదనమాట. అయితే ఆ విషయాన్ని పేరు మోసిన ఒక డాక్టర్ అయితే వచ్చి అసలు ఏం జరిగింది అని ఇన్వెస్టిగేషన్ చెయ్యంగా, ఎందుకంటే అది ఇప్పటిదాకా ఎవరు ఎక్కడ జరగని విషయం కదా. సో ఏం జరిగింది అని ఎంక్వైరీ చేస్తే అప్పుడు తేలిన విషయం ఏంటంటే ఆ పిల్ల బాగా దురదేస్తుంది కదా, పేలుంటే ఖచ్చితంగా మనకి తలకి దురద పెడుతుంది కదా. అలా దురద పెట్టినప్పుడు మొత్తం తలకంతా ఘాట్లు ఉన్నాయన్నమాట. ఆ పిల్ల గీరినప్పుడు బ్లడ్ వచ్చేస్తుంది కదా. చిన్నపిల్లలంటే లేత చర్మమే ఉంటుంది కాబట్టి వాళ్ళు గట్టిగా గీరంగానే ఆ బ్లడ్ అనేది వచ్చేస్తుంది కదా బయటికి. అయితే ఆ బ్లడ్‌లోకి వైరస్ అయితే ఎళ్ళిపోయిందనమాట. అంటే బ్యాక్టీరియా వెళ్ళడం వల్ల అది డైరెక్ట్‌గా రక్తంతో కలవడం వల్ల ఆమె శరీరంలో మార్పులు జరిగి అప్పటికప్పుడు ఆ పిల్ల అయితే చనిపోవడం జరిగింది. సో ఈ విషయాన్ని నేను మీ అందరికి ఎందుకు చెప్తున్నానంటే చిన్న చిన్న పిల్లలకి చాలా ఎక్కువగా ఉంటాయి. పేలనేవి స్ప్రెడ్ అవుతూనే ఉంటాయి. ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి పేలనేవి స్ప్రెడ్ అవుతూనే ఉంటాయి. సో పిల్లలందరికీ కామన్ ఏంటంటే ఖచ్చితంగా గీరుకుంటారు. సో గీరుకున్న తర్వాత మళ్ళీ సేమ్ ఇదే బ్లడ్‌లోకి గినక ఏదన్నా బ్యాక్టీరియా గానీ, వైరస్ గానీ ఎళ్ళిందంటే చాలా సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. కాబట్టి తల్లిదండ్రులు కొంచెం జాగ్రత్తగా చూస్తూ ఉండండి. మెయిన్ అయితే తల్లులు. సో పిల్లల తలలో పేలు ఎలా ఉన్నాయి? పెరుగుతున్నాయా? తగ్గుతున్నాయా? పిల్లలు ఏ విధంగా గీరుతున్నారు? అనేది గూడా అబ్జర్వ్ చేసుకోండి. ఇంకా అది చెప్దామనే నేనైతే ఇప్పుడు ఈ వీడియో చేయడానికి మెయిన్ రీజన్ అనమాట. అక్కడ పాప చనిపోవడం జూసి అదంతా నాకు కొంచెం చాలా బాధనిపిచ్చింది. చిన్న చిన్న పిల్ల ఏం తెలుసు తనకి చనిపోయింది. అది గూడా పేరెంట్స్ గూడా అనుకోవడానికి ఏం లేదండి. మామూలుగా అందరి తలల్లో పేలు కామన్ గాబట్టి తల్లిదండ్రులకు గూడా పాపం ఏం తెలీదు. చాలా బాధనిపిచ్చింది. ఈ విషాదకర సంఘటన అయితే వినంగానే చాలా బాధనిపిచ్చి మీ అందరితో షేర్ జేస్తున్నాను. సో మీరు గూడా జాగ్రత్తగా ఉంటారు. ఇలాంటివి గూడా జరుగుతున్నాయి. ఇలా జరిగి గూడా పిల్లలు చనిపోయే స్టేజ్‌కొస్తున్నారు అని చెప్పడానికి ఈ వీడియో అయితే చేశాను. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఇంకో వీడియోతో మీ ముందుకొచ్చేస్తాను. బాయ్.